ప్రధాని మోదీపై యుద్ధానికి సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న సీఎం దేశంలో కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబడడం అన్నారు. అయితే ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని, రీజనల్ రింగ్ రోడ్ ఏమైందో చెప్పాలని కూడా కిషన్ రెడ్డిని, బండి సంజయ్లకు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పనిచేసే వాళ్లకే పదవులు దక్కుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి కీలక పదవులు ఉంటాయన్నారు. కాంగ్రెస్ ఎంత శక్తి ఉందంటే ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్ లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్ లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు, లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదే విధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలా మంది యువజన కాంగ్రెస్ లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించారు. రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువ మిత్రులకు నా సూచన ఒక్కటే: కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. కష్టపడ్డోని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. కష్టపడకుండా నాయకుల చుట్టూతో తిరుగుతాం, నాయకులకు ఫ్లెక్సీలు కడతాం, కనపరిచినప్పుడు దండం పెడతాం, దండలేస్తామని ఎవరన్నా అనుకుంటే పదవులు మర్చిపోండి. మీరు దండం పెడితే నేను 2 సార్లు దండం పెడతా, కానీ పదవి మాత్రం ఇయ్య. ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్లి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది. నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తది, లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు, ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తది అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఢిల్లీ నుంచి కాదు, గల్లీ నుంచి రావాలి పైకి. ఢిల్లీ నుంచి పై నుంచి కిందకు వచ్చే పదవులు వచ్చే కాలం పోయింది. గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది. మీతో పాటు నేను సిద్ధం. అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు. మన మెట్రో రైలును ఎక్కడ పెట్టిండు, మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది, ఇలా మూసీ రివర్ అభివృద్ధి కోసం ₹1 నిధులు ఇస్తలేడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు మంత్రులై బుగ్గకారుల తిరుగుడు కాదు, తెలంగాణకి ఏం తెచ్చిండ్రో చెప్పు. కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంట, తెలంగాణకి ఏదో ఏమి ఇచ్చిండ్రు? బీహార్ కి ఇచ్చిండ్రు, గుజరాత్ కి ఇచ్చిండ్రు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చిల్లి గవ్వ కూడా ఇయ్యాలి. ఇవాళ ₹1 కేంద్రానికి మనం పన్ను కడితే 42 పైసలు మనకు వస్తున్నాయి. బీహార్ ₹1 పన్ను కడితే ₹7 తీసుకుపోతున్నాం. ఉత్తరప్రదేశ్ ₹1 కడితే ₹3 తీసుకుపోతున్నాం. మరి తెలంగాణ ఏం పాపం చేసిందా? ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నావు అంటే 58 పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు. అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేదన పాటిస్తున్నాం. తొందరలోనే కార్యాచరణ ఉంటది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, ఈ అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం. ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద చేసే పోరాటంలో మీరు ముందు బాగానే ఉండాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో రాణించాలి. 1931 తెల్ల దొరలు పాలించినప్పుడు కులగణన జరిగింది. దాదాపుగా 95 ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయినా బీసీ కులగణన జరగలేదు. ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం, ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం, లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మాదిగా ఉపకులాల వర్గీకరణ 35 ఏళ్ల నుంచి కొట్లాడినరు. చాలా మంది పిల్లలు చచ్చిపోయింది. సుప్రీం కోర్టు వరకు పోయింది, పార్లమెంట్ వరకు పోయింది. మోడీ గారు కృష్ణా మాదిగను 4 సార్లు కౌగిలించుకున్నాడు, కానీ అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది తప్ప మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయలే. కానీ మీ ప్రభుత్వం ప్రజా పాలనలో మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించిన మొదటి సంవత్సరం సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం, ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.